నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు. ఢిల్లీకి వెళ్లిన సీఎం సాయంత్రం కోర్ కమిటీతో సమావేశం. రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల పేర కుంభకోణంకు తెరలేపారని బీఆర్ఎస్ ఆరోపణ. 8,000 కోట్లు దోచేందుకు కుట్ర పన్నుతున్నారన్న ప్రశాంత్ రెడ్డి. ఇంటర్మీడియట్ సిలబస్లో మార్పులు చేసిన బోర్డు. మొదటి ఏడాదిలోనూ ల్యాబ్స్ ప్రయోగ పరీక్షలు. మద్యం టెండర్లపై హైకోర్టులో ముగిసిన వాదనలు. ఏ నిబంధన ప్రకారం పొడిగించారో చెప్పాలన్న కోర్టు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బస్సు ప్రమాద క్షతగాత్రులు. మృతదేహాల గుర్తింపునకు శరవేగంగా DNA పరీక్షలు. బస్సు ప్రమాదానికి ముందు పెట్రోల్ బంకు వెళ్లిన శివశంకర్. బైకర్ ప్రవర్తన సరిగా లేకపోవడంపై అనేక అనుమానాలు. జీహెచ్ఎంసీ పరిధిలో రవాణా శాఖ అధికారుల విస్తృత తనిఖీలు. నిబంధనలకు అతిక్రమించి తిరుగుతున్న బస్సులపై కేసులు. పాకిస్తాన్కు ప్రజాస్వామ్యం అనే పదం ఎప్పటికీ వింతేనన్న భారత్. మానవ హక్కుల ఉల్లంఘన ఆపాలని ఐరాస వేదికగా డిమాండ్.